వెల్కమ్ టు ఎస్పీఆర్టీ ఫ్యామిలీ కిచెన్. ఈరోజు మనం మన ఇంట్లో చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలి, ఎమ్మీగా ఉండే చాలా ఎంతో రుచికరమైన చేపల పులుసు. మరి ఇది గోదావరి ఏరియా స్టైల్లో చేసే విధానం అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి చూడండి, ఎంతో బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. చాలా బాగుంటుందండి. చూడండి, ముందుగా మనం ఒక హాఫ్ కేజీ చేప తీసుకొని కట్ చేయించుకొని వచ్చిన తర్వాత దాన్ని సాల్ట్ వేసి బాగా శుభ్రం చేస్తున్నామండి. ముందు శుభ్రం చేసుకుంటున్నాం. అలాగే సాల్ట్ కూడా వేయడం వల్ల దాంట్లో ఇంకా జిగురు అలాంటిది ఏమైనా ఉంటే స్మెల్ కూడా ఏమీ లేకుండా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, మీకు అలా బాగా కలిపేటప్పుడు వాటి చేపలకున్న జిగురు అలాంటిది ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తుంది. అలా కలుపుతూ ఉండండి 3-4 టైమ్స్. చూడండి, అదండి అలా వచ్చేసిన దాన్ని మనం శుభ్రంగా కడుక్కొని వాటర్ వేసుకొని సైడ్కి తీసి పెట్టుకుంటాం. అలా సైడ్కి తీసి పెట్టుకున్న ముక్కలన్నింటినీ వాటర్లో ఒక 2-3 సార్లు అలా వాష్ చేసుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోండి. ఈలోపు ఇది తీసుకొని ఇవన్నీ దగ్గర చేసుకునే సమయంలో మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటో ఇవన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకుందాం. చూడండి, ఇవన్నీ రెడీగా చేసి పెట్టుకున్నాం కదండి. కొద్దిగా ఆరిన తర్వాత మనం ఈ చేప ముక్కలు అనేవి కూడా చాలా యమ్మీగా ఉంటాయండి. దీంట్లో మనం కొన్ని చేపల్ని ఫ్రై చేస్తాం, కొన్ని ముక్కల్ని, అలాగే కొన్ని ముక్కల్ని మనం కూరగా పులుసుగా చేస్తున్నాం. ముందు మనం పులుసు ఎలా చేయాలనేది చూడండి. అలా సన్నగా కట్ చేసుకున్నవి కొంచెం సన్నగా ఉన్న ముక్కలు తీసుకొని ఫ్రైకి సైడ్కి తీసేస్తాం. అలా కొంచెం లావుగా ఉన్నాయి అనుకోండి, వాటిని మనం కూరగా ఉపయోగిస్తాం. ముందుగా స్టవ్ వెలిగించేసాం. అలాగే స్టవ్ మీద ఆల్రెడీ మనం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కూడా వేసేసామండి. కొద్దిసేపు మూత పెడతాము. ఉల్లిపాయలు కూడా బాగా వేగేలాగా మనం ఎప్పుడు చూపించే విధంగానే ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలండి. అలా ఫ్రై అవుతేనే కూర టేస్టీగా ఉంటుంది. చూడండి, అలాగే టమాటా ముక్కలు కూడా వేసేసాం. ఈ టమాటా ముక్కలు కూడా బాగా ఉడకాలండి. అలా ఉడికినప్పుడే మనకి మంచి టేస్ట్ వస్తుంది. అంటే ఫ్రై అవ్వాలి ఆయిల్లో. అలా ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు మనం పక్కన చింతపండు కూడా నానబెట్టుకొని రెడీగా ఉంచుకుందాం. ఈలోపు ఒక 2 మినిట్స్ తర్వాత తీసి చూసాం. కొద్దిగా ఉప్పు వేసాం, సాల్ట్ వేసాం. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి మనం మూత పెట్టి ఉంచుదాం. అలా మూత పెట్టి ఉంచిన తర్వాత మనం ఒకసారి పసుపు కూడా వేస్తున్నాం. అలాగే పసుపు కూడా వేసేసి శుభ్రంగా కలిపామండి. ఉప్పు, సాల్ట్ అలాగే పసుపు వేసి ఒకసారి ముక్కలన్నిటినీ బాగా కలిపాము. అసలు మీరు ఊహించని రేంజ్లో వస్తుందండి పులుసు. నేను చెప్పిన విధంగా కరెక్ట్గా చేయండి, చాలా బాగుంటుంది. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు కూడా బాగా మగ్గాలండి. లేదంటే అవి చేపల పులుసులో కనపడి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తాయి. అలా కొత్తిమీరని కూడా వేస్తామండి. కొత్తిమీరని కూడా కొంచెం ఫ్రై చేయండి. చివరిగా లైట్గా గార్నిష్ చేసి ఉంచుకోవచ్చు. కానీ ఇప్పుడు కూడా కొత్తిమీరని మనం కూరలో ముందుగా వేయించడం వల్ల ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుందండి. అలా మూత పెట్టి ఒక 2 మినిట్స్ తర్వాత తీసి చూస్తే మొత్తం అన్నీ బాగా మగ్గాయి. ఈలోపు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా ఉంటుంది కదండి, ఆ మసాలాని మనం ప్లేట్లో మన ఫ్రైలో వేసాము. ఇప్పుడు మసాలాని, అలాగే టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిపాయలు, పసుపు, ఉప్పు కూడా వేసాం. వీటినన్నిటినీ కూడా బాగా మగ్గనివ్వాలండి. చూడండి, అసలు ఉల్లిపాయలు అనేవి మనకి ఎక్కడ కనిపించకుండా. అలాగే కొద్దిగా కారం కూడా వేసేస్తున్నాం. కారం కొద్దిగా కదండి, కొంచెం ఎక్కువగానే వేయాలి. ఎందుకంటే చేపల పులుసు కదండి, అందుకోసం కారం ఎక్కువగానే వేయాలి. అలా కారం ఎక్కువగా ఉండాలి. అలాగే చేపల పులుసుకి యమ్మీగా ఉండాలంటే కారం మంచిగా ఉండాలండి. కారం ఎంత బాగుంటే అంత మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా. ఇది మనం ఇంట్లో ఆడించుకున్న కారం కాబట్టి అసలు స్మెల్లే అదిరిపోతూ ఉంటుందండి. అలా మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత మనం తీసి చూస్తే కారం కూడా బాగా మగ్గిందండి. ఇంకా మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ ఉంటాయి కదండి, కొంచెం లావటి ముక్కలు, వాటిని మనం కూర పులుసుగా తయారు చేస్తున్నాం కాబట్టి ఇది చాలా బాగుంటుందండి. చూడండి, అలా మనం శుభ్రంగా ఒక్కొక్క దాన్ని పేర్చండి. పేర్చిన తర్వాత మనం అలా చేసిన తర్వాత
ముందుగా నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, ఫస్ట్ టైం మాత్రం గరిటె పెట్టి కలుపుకోవచ్చండి. ముక్కలు ఇరిగిపోతాయి అంటారు, కానీ ఫస్ట్ మనం ఫ్రెష్ ఫిష్ అయితే మాత్రం మనం గరిటె పెట్టి ఎలా కదిపినా సరే ముక్కలు ఏమవ్వండి. ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం ఒకసారి ఫస్ట్ టైం పెడతాం, కానీ తర్వాత ఇంకెప్పుడు గరిటె అనేది ఉపయోగించకూడదు. అలాగే మూత పెట్టి తీస్తూ ఉండాలండి. ఇవి కూడా చేపలు కూడా మగ్గాలి బాగా. అది ఎంత బాగా మగ్గితే అంత బాగుంటాయండి. చూడండి, ఫిష్ బాగా మగ్గినాయి. మగ్గిన తర్వాత చూడండి, మళ్ళీ మనం ఇప్పుడు చేత్తోనే మనం దాంతోనే పైకి కిందకి ఊపి కదపాలి తప్ప గరిటె పెట్టకూడదు. అలాగే కొద్దిగా చింతపండు పులుసు నానబెట్టుకుంటాం కదండి, కొంచెం బ్లాక్ చింతపండు అంటే పాతది, అందుకోసం మీకు అలా కనబడుతుంది. చింతపండు పులుసు కూడా మనం అందులో వేసేస్తున్నాం. ఈ చింతపండు పులుసు వేసినప్పుడు మనకి అసలు కూర అంతా కూడా చింతపండు పులుసుతోనే ఆధారపడుతుంది. ఈ చింతపండు పులుసుతో పాటు కొంచెం వాటర్ని కూడా వేసేసాం. చింతపండు పులుసు చిక్కగా ఉంది. చూడండి, కొద్దిగా కారం ఏదైనా తక్కువగా ఉంటే ఇప్పుడే చూసుకోవాలి, ఉప్పు అలాంటిది. కానీ అన్నీ సరిపోతే మూత పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత తీసి చూస్తే చూడండి, పులుసు అంతా కూడా ముక్కకు పడుతుంది. మనం అలా అదండి ఆ విధంగానే పైకి కిందకి అలా అనాలి తప్ప గట్టి పెట్టి అటు ఇటు మెదిపేయకూడదు. అలా కదిపేస్తే ముక్కలన్నీ ముక్కలైపోతాయి. ఒక్క 15 నిమిషాలు అలా అయిన తర్వాత మళ్ళీ మసాలా వేసాం. ఈ మసాలా కొంచెం వాటర్ ఉండగానే వేయడం వల్ల ఏంటంటే ప్రతి ముక్కకి కూడా మసాలా చేరుతుంది. చివరిలో వేస్తే ఒక దగ్గరే ఉండిపోతుంది. అందుకని మనం మసాలాని కొంచెం వాటర్ ఉండగానే వేయడం వలన మనకి ప్రతి ముక్కకి అలా చూడండి అలా కదపాలి. అంతే, ఫస్ట్ టైమే గరిటె పెట్టాలి. అసలు తర్వాత గరిటెతో పనే ఉండదు, ఓన్లీ వడ్డించుకునేటప్పుడు తప్ప. అందుకని టేస్ట్ కూడా చూసుకోవాలి ఒక్కొక్కసారి మధ్యలో. ఇప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఈ టేస్ట్ సరిపోయింది అనుకుంటే మరి అనుకోవాలి, కాలుతుంది కాబట్టి ఒకసారి చూసుకోండి. కొంచెం చల్లారిన తర్వాత టేస్ట్ చూడండి. మూత పెట్టాము, ఒక 5 నిమిషాల తర్వాత తీసాము. కూర అంతా దగ్గరికి అయిపోయింది. మనం ఎంతో ఇష్టంగా తినే చేపల పులుసు ఇప్పుడు మార్నింగ్ వండుకొని ఈవినింగ్ తింటే ఇంకా బాగుంటుంది. అదే మరుసటి రోజుకైతే ఇంకా అదిరిపోతుందండి. చేపల పులుసు ఎంత బాగా మగ్గితే అంత బాగుంటుంది. చివరిగా కొత్తిమీరని కూడా వేసేసాం. చూడండి, ఎంతో యమ్మీగా ఉన్న ఎక్సలెంట్ అయిన